మామూలుగా జాక్ లకాన్ అని ఒక ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక థియరీ ఉంది అన్నమాట. అదేందంటే, వాట్ యూ సెడ్ ఈజ్ నాట్ వాట్ యూ మెంట్ అని. అంటే మనం చెప్పేది మనం అనుకున్నది కాదు. మనం అనుకున్నదొకటి, మనం చెప్పేదొకటి. సో, చెప్పకుండా ఉన్నదాన్ని గూడా గ్రహించాలన్నమాట. సైకాలజిస్ట్ అనేవాడు తన పేషెంట్ వచ్చినప్పుడు వాడేం చెప్తున్నాడు, వాడేం చెప్పట్లేదు. చెప్పంది గూడా గ్రహించాలంటాడు. అలాగా రాధాకృష్ణ కొత్త పలుకుల్లో గూడా తను చెప్పాలనుకున్నదొకటి, చెప్పేదొకటి చేస్తూ ఉంటాడు చాలా సార్లు. అంటే అర్థమైన వాడికి అర్థమైనంత అన్నట్టుగా ఉంటదనమాట కొన్నిసార్లు అతని వ్యవహారం. ఈరోజు గూడా అతను 'ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్' ఫస్ట్ టైటిల్ నువ్వు జాగ్రత్తగా గమనించు. 'ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్'. రెండో టైటిల్ కింద 'ఎమ్మెల్యేలు వసూలు రాజ్యాలు'. ఈ రెండిటికి ఏమన్నా సంబంధం కనబడుతుందా? అరగెన్స్‌కి, వసూలుకి సంబంధం ఉందా? ఉంది. ఎక్కడుందంటే పొలిటికల్ అరగెన్స్ అనేది ఎమ్మెల్యేలకు ఉన్నట్టుగా ఆయన రాయలేదు. అది లోకేష్‌కి ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి మనం. ఎమ్మెల్యేల అవినీతి వేరు, అరగెన్స్ వేరు. అరగెన్స్ ఉందా లేదనేది అది వేరే చర్చ. అవినీతి వేరే చర్చ. అరగెన్స్ ఉన్నోడు అవినీతి చేస్తాడా లేదా? అంటే అవినీతి చేయాలంటే అరగెన్స్ ఉండాలా ఎవరికైనా? అవసరం లేదు. సో, ఇక్కడ 3 విషయాలు ఈయన చెప్పాడు. 1 పొలిటికల్ అరగెన్స్ ఉంది. 2 ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారు. 3 చంద్రబాబు చేతగాని వాడిలాగా మారిపోయాడు. అంటే చంద్రబాబు పదే పదే వాళ్ళని మందలించినా, వాళ్ళ మీద గట్టిగా అరిచినా వాళ్ళెవరు ఈయన మాట వినట్లేదు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట ఒక ఎమ్మెల్యే వినలేదంటే అర్థం ఏంటి? ఆ ముఖ్యమంత్రి కావాలనన్నా అంటే వాళ్ళు మారాలని అనుకోవట్లేదు ముఖ్యమంత్రి. ఊరికే ఉత్తుత్తి అరుపులు అరుస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రికి తెలిసే ఇది జరుగుతుంది. ముఖ్యమంత్రి అలో చేస్తున్నాడు అనేది నంబర్ 1. నంబర్ 2 ముఖ్యమంత్రి అరిసినా వాళ్ళు పట్టించుకోలేదంటే అర్థమైంది. ముఖ్యమంత్రి సిన్సియర్‌గానే ఉన్నాడు. ముఖ్యమంత్రి అవినీతి ఎమ్మెల్యేలు చేయకూడదని నమ్ముతున్నాడు. కానీ ముఖ్యమంత్రి మాట వాళ్ళు వినట్లేదు. అంటే అర్థమేమి? పవర్ ముఖ్యమంత్రి దగ్గర లేదు. ఈయన మాట వినకపోయినా ఈయన నన్నేం చేయలేడు అని వాడు నమ్మితేనే కదా ముఖ్యమంత్రి మాట, సిన్సియర్ ముఖ్యమంత్రి మాట వినడు. అంటే పవర్ ఎక్కడుంది మరి? అది చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు విపరీతంగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని సీరియస్‌గా మందలించాడు. కానీ వాళ్ళు ఈయన మాట వినట్లేదు. వాళ్ళ మీద గాని చర్య తీసుకుంటే ఒక 10, 20 మంది మీద చర్య తీసుకున్నా కూడా ఈయనకేమి నష్టం లేదు. ఎందుకంటే 135 స్ట్రెంగ్త్ ఉన్నారు ఈయనకి ఎమ్మెల్యేలు. కాబట్టి ఈయన చర్య తీసుకుంటే వాళ్ళు దారికొస్తారు. ఈ లాజిక్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయాడో తెలీదు అని రాశాడు. చంద్రబాబుకి లాజిక్‌లు ఎందుకు మర్చిపోతాడు? ఆయనకి తెలీదా? ఆయన 45 ఏళ్ల అనుభవం. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో, ఆయనకి ఒక ఎమ్మెల్యేని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకుండానే 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడా ఆయన? రాధాకృష్ణ చెప్తే తప్ప ఆయనకి తెలీదా ఎలా కంట్రోల్ చేయాలో ఎమ్మెల్యే? అంటే విషయం ఏందంటే రాధాకృష్ణ ఏం చెప్పదలుచుకున్నాడంటే పొలిటికల్ అరగెన్స్ ఉంది అని ఎవరికుంది? చంద్రబాబుకు ఉందని చెప్పలా ఆయన. పవన్ కళ్యాణ్‌కి ఉందని కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్‌కి అరగెన్స్ ఉన్నా కూడా ఆయన ఏమి చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన దగ్గర ఏం పవర్ లేదని అందరికి తెలుసు. పవర్ ఉండేది ఎక్కడ? అందరికీ తెలిసిన విషయాన్ని రాధాకృష్ణ దాచిపెట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అందరికీ తెలిసిందేంటంటే ఎమ్మెల్యేలు గాని, అధికార యంత్రాంగం గాని కంప్లీట్‌గా లోకేష్ కంట్రోల్‌లో ఉంది. ఇది చంద్రబాబు కూడా తెలిసే లోకేష్‌కి అప్పగించేశాడు. ఎందుకంటే చంద్రబాబు తన పనైపోయింది. నెక్స్ట్ లోకేష్ సీఎంగా కావాలి. చంద్రబాబు గోల్ అదే కదా! చివరి లక్ష్యం ఏంటి చంద్రబాబుకి? లోకేష్‌ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలి. తను యాక్టివ్‌గా ఉన్నప్పుడే అనేదే కదా ఆయన గోల్. అందుకని లోకేష్‌కి ఆయన పగ్గాలు ఇవ్వడంలో తప్పు లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించకపోతే లోకేష్‌కి అనుభవం ఎలా వస్తది? రాజకీయ అనుభవం గాని, పాలనా అనుభవం గాని రావాలంటే లోకేష్‌కే పగ్గాలిచ్చి నువ్వు నడుపు నేను ఊరికే ఉంటాను అని అలా చేయాలి. ఇప్పుడు మరి దర్శకత్వ పర్యవేక్షణ అని పేర్లేస్తారు గదా! రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ అనేసి డైరెక్ట్ ఎవరో జేస్తుంటారు. ఆ దర్శకత్వ పర్యవేక్షణ అనేది ఊరికే అన్నమాట. యాక్టివ్‌గా చేసేదంతా వీళ్ళే జేస్తుంటారు.
అలాగా చంద్రబాబు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆయనేందంటే అభివృద్ధికి సంబంధించి, గవర్నెన్స్‌కి సంబంధించి ఈ విషయాలు చూసుకుంటున్నాడు గానీ, రియల్‌గా ఆహ్, పాలిసీలుని ఇంప్లిమెంట్ చేయడం గానీ, తర్వాత ఎమ్మెల్యేలని కంట్రోల్‌లో ఉంచుకోవడం గానీ, ఎమ్మెల్యేల రోజువారీ ఎమ్మెల్యేలు తనకి జవాబుదారీగా ఉంచేట్టుగా చేసుకోవడం గానీ, అట్లాగే బ్యూరోక్రసీని అంటే ఏ నియామకాలు ఎక్కడ చేయాలి? ఏ పోస్టులు ఎవరికివ్వాలి? ఏ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ డిసైడ్ చేసేది లోకేష్. సో, పవర్ లోకేష్‌కే ఉంటది. మొన్న మొన్న కూడా మనం దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ని బూతులు తిట్టి ఆడియోలో ఏముంది?